జిల్లా కలెక్టరేట్లో మోంతా తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో సమీక్షలో పాల్గొన్న రాష్ట్ర గిరిజన సంక్షేమ శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జిల్లాను ఆరెంజ్ జోన్గా వాతావరణ శాఖ పరిగణించినట్లు వెల్లడించిన కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడి. సమావేశానికి హాజరైన జిల్లా ప్రత్యేక అధికారి నారాయణ భరత్ గుప్తా, జిల్లా ఉన్నతాధికారులు, మీడియాతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి కామెంట్స్. మనం ఇవి జాగ్రత్తగా విండ్స్ బేస్డ్ అండ్ ఓకే మీ స్టాఫ్ ఎక్కడ లోకల్ వార్డ్ సెక్రటరీ ముందుగా మీ అందరికీ కూడా తెలుసు, ఈ తుఫాను ప్రభావం వల్ల మనం రెడ్ అలర్ట్ రావటం, దానికోసం మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అధికారులు అందరూ కూడా జిల్లాలో చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మనకి స్పెషల్ ఆఫీసర్గా కూడా మనకు సార్ వచ్చారు, మీరు చూశారు ఆల్రెడీ. ఎస్పీ గారు కానీ జేసీ గారు కానీ అందరూ కూడా నిన్నటి నుంచి మనం పాఠశాలలు కూడా సెలవులు ఇచ్చాం. అలాగే ప్రతి విలేజ్లో కూడా మాక్ డ్రిల్ ఏర్పాటు చేసాం. అంటే ఏదైనా అవసరమైనటువంటి లేదనుకుంటే అనుకోని సంఘటనలు ఏదో ఎదురైతే ఎలా వాళ్ళు వాటిని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో మాక్ డ్రిల్ కూడా ఏర్పాట్లు చేయించాం. ముఖ్యంగా హిల్ టాప్ ఏరియాల్లో ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఉండమని, అలాగే కొండ దిగువన ఉన్న వాళ్ళకి ఏదైనా మునిగిపోతున్నాయి అనే దగ్గర కొంచెం ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళడానికి అవన్నీ కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి సచివాలయం కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అలాగే ప్రతి మండలంలో కూడా మనం కమాండ్ కంట్రోల్ రూమ్లా పెట్టుకున్నాం. వాళ్ళు ఎవరైనా ఏదైనా అవసరం ఉంది అనుకుంటే ఖచ్చితంగా 1912కి ఫోన్ చేస్తే వెంటనే రియాక్ట్ అవుతున్నారు. అలాగే ఎక్కడైనా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఫైర్ స్టేషన్కి కానీ ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితులు వస్తే వాళ్ళకి 101కి ఫోన్ చేసినా 100కి ఫోన్ చేసినా వాళ్ళు కూడా రెడీగా ఉంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా స్కూల్ పిల్లలు బయటికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఈ 3 రోజులు సెలవులు ఇచ్చాం. అంగన్వాడీ ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి 4 రోజులు సెలవులు ఇచ్చాం. 30వ తేదీ వరకు వాళ్ళకి సెలవులు ఉన్నాయి. అలాగే మనకి ఏంటంటే డాక్టర్స్ అందరూ కూడా డ్యూటీలో జాయిన్ అయిపోయారు. ముందుగా వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ టైంలో వాళ్ళందరూ కూడా ఒక రియలైజ్ అయ్యి వెంటనే మనం డ్యూటీస్లో ఉండాలి. వర్షాలు ఇంత ఎక్కువ పడుతున్నప్పుడు మనం చేయాలని హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా అప్రమత్తమై ఉన్నారు. రైతులు ఎవరు కూడా పొలాలకు వెళ్ళొద్దని అందరూ కూడా మనం రిక్వెస్ట్ చేసాం. అలాగే చేపల వేటకు వెళ్ళవలసిన మత్స్యకారులు అందరూ కూడా వెళ్ళొద్దు అని